పిఠాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో కనిపించకుండా చిన్నగా వేయడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు అధ్యక్షతన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. వేదికపై ఉన్న ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో చిన్నదిగా ఉండి కనిపించకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై కూర్చున్న మాజీ ఎమ్మెల్యే వర్మను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గౌరవం లేని చోట మనమెందుకు ఉండాలంటూ మాజీ ఎమ్మెల్యే వర్మను నిలదీస్తూ కార్యక్రమం నుండి బయటికి రావాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అధికారులు అనేకసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొనకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి ఫోటోలు అన్నది తీసేస్తున్నారు. మొన్న సంక్రాంతి సంబరాల్లో తీసేశారు. ఇందులో ముఖ్యమంత్రి ఫోటో లేదు. రెవెన్యూ స్టాంప్ ఉంటుంది కదా, మనం ₹1,00,000 అప్పు చేసుకుంటే రెవెన్యూ స్టాంప్ పెడతాం కదా, ఎంత స్టాంప్. ప్రతి పార్టీని గౌరవించాలి. అధికారులు కూడా వినేస్తున్నాను, జనసేన పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. బీజేపీ పార్టీని గౌరవించాలి, ఆ నాయకులు ఫోటో వేయాలి. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ నాయకులను గౌరవించాలి. నాయకులు కూడా వదిలేండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఫోటో కూడా తీసేయడం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇవి మేము చెప్పుకోలేకపోతున్నాం. క్రమశిక్షణ అడ్డొస్తుంది. ఇది 5వ సారో 6వ సారో. ఆఖరికి ఈవేళ నేను స్టేజ్ ఎక్కాను, మాట్లాడదాం ప్రోగ్రాంలో. కార్యకర్తలు రివర్స్ అవుతున్నారు నా మీద. నేను అనుకున్న కార్యకర్తలు వినే పరిస్థితులు లేదు. అధికారులని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కూటమి అంటే కలిసి ఉండి ప్రభుత్వం 15 ఏళ్ళు. ఇందులో చిచ్చులు మీ ద్వారా పెడుతున్నారు. ఎక్కడికెక్కడ మన సంక్రాంతి సంబరాల్లో ఫోటోలు తీశారు, ఎక్కడ తీసేశారు, ఎక్కడికి ఏంటి? మాకు బాధగా ఎడుతుంది. మేము ఏంటంటే మా లీడరు, మేము కష్టపడి గెలిపించుకున్న లీడరు, మాకున్న లీడరు, మా ముఖ్యమంత్రి తీసేస్తే మరి నేను బాధపడకుండా నేను ఉన్నానంటే నేను పార్టీలో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఏంటంటే ముఖ్యమంత్రిని గౌరవించాలి. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని మేము గౌరవించాలి. ముఖ్యమంత్రి అని వచ్చేసరికి అధికారులు, రాష్ట్ర ప్రజలందరూ గౌరవించాలి. అలాగే స్థానిక ఎమ్మెల్యేని గౌరవించాలి. అలాగే కూటమిలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించాలి. ఇప్పుడు మా నాయకుడికి గౌరవం లేనప్పుడు మేము ఎలా ఉండగలం? ఆ మీటింగ్లో అయినా నేను స్టేజ్ పైకి ఎక్కాను, సగం అణుచుకుని ఎక్కాను. క్రమశిక్షణ అడ్డు వస్తాను. కార్యకర్తలు ఎవడో ఇన్ని పరిస్థితులు లేరు. ఇది అంటే బాధాకరం. సరి చేసుకోవాల్సిందిగా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఫర్దర్ ఇటువంటి కార్యక్రమాల మటుకు ఇక్కడ జరగడం కరెక్ట్ కాదు. వీటన్నిటికి కూడా అన్ని పార్టీలు వ్యతిరేకం. ఇందులో ఏ పార్టీని అగౌరవపరిచినా మిగిలిన 2 పార్టీలు కూడా మేము తప్పు పడతాం. అది ఏంటంటే ఇటువంటి విధానాలు కరెక్ట్ కాదని చెప్పి ఎతో పలుకుతున్నాం. మేము బాధగా ఉంది. మాకు ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వక నేనైనా కార్యకర్తలు మాట వినాలి కాబట్టి నేను